బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లైంగిక ఆరోపణలు బ్లాక్ మెయిలింగ్ కేసులో యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది. కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు ఈ మేరకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తనపై లైంగిక దాడితో పాటు నగ్న చిత్రాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ సినీ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు నటి హర్ష సాయితో కలిసి సినిమాలో నటించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించింది. అంతకుముందు ఓటీటీ రియాలిటీ షోలో పాల్గొంది. నటి కేసు నేపథ్యంలో హర్ష సాయి పరారీలో ఉన్నట్లుగా పోలీసు వర్గాలు తెలిపాయి. అతని కోసం గాలిస్తున్నామని ఈ క్రమంలో లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అయితే యూట్యూబర్ దేశం విడిచి పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. వేధింపుల కేసులో హర్ష సాయి సోషల్ మీడియాలో పెద్ద బెట్టింగ్ మాఫియాని నడుపుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. హర్ష సాయి విదేశాలకి పారిపోయాడని ఖచ్చితమైన సమాచారం ఉందంటున్నారు బాధితురాలి తరపు లాయర్ నాగూర్ బాబు. కొన్ని మొబైల్స్ ఇక్కడే వదిలేసి హర్ష సాయి దేశం విడిచి వెళ్లిపోయాడని పోలీసులు అంటున్నారు. యూట్యూబర్ హర్ష సాయిపై గత నెలలో అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసు సంచలనంగా మారడంతో అప్పటి నుంచి కూడా హర్ష సాయి పరారీలోనే ఉన్నాడు. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, చెప్పండి, హర్ష సాయి మీద అత్యాచారం కేసు నమోదై ఇప్పటికే నెల రోజులు కావస్తుంది. ఇంకా ఆయన ఎక్కడున్నారు అనేది కూడా మనకి తెలియట్లేదు. ఇటు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. సో పోలీసులు ఇంత ఆలస్యంగా ఇంకా ఆయన ఆచూకీ కనుగొనడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అనుకోవచ్చు రానా? బాధితురాలు ఎప్పుడైతే బయటకు వచ్చి నార్సింగ్ పోలీసులో కేసు పెట్టిందో, కేసు పెట్టిన మరుసటి రోజే హర్ష సాయి దేశం విడిచి పారిపోయాడంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యం కనపడుతుంది. అప్పటి నుంచి కూడా అనేక రకాలుగా కూడా ఇటు వైజాగ్లో కానీ, విజయవాడలో కానీ, ముంబైలో కానీ, గోవాలో కానీ పలు ప్రాంతాల్లో కూడా పోలీసులు పలు బృందాలకి ఏర్పడి అతని కోసం పూర్తి స్థాయిలో కూడా వెతికినా కానీ అతని ఆర్చుకి మాత్రం లభించలేదు. అయితే అతనికి సంబంధించినటువంటి కొన్ని ఫోన్లు మాత్రం తన స్నేహితుల వద్ద ఉంచినట్టుగా పోలీసులకి సమాచారం వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించిన విషయంలో బాధితురాలికి సంబంధించినటువంటి గత కొంతకాలంగా దాదాపు 5-6 రోజుల నుంచి కూడా కావాలని కొన్ని ఫ్యాబ్రికేటెడ్ ఆడియోలు కానీ, ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు కానీ సోషల్ మీడియా వేదికగా కూడా వీళ్ళు సర్క్యులేషన్ చేస్తున్నారంటూ కూడా సైబర్ క్రైమ్లో కేసు పెట్టింది బాధితురాలు. ముఖ్యంగా దాంతోపాటు విషయం తెలియకుండా హర్ష సాయికి బాధితురాలకి మధ్య జరిగినటువంటి అంశాలు కానీ, వివరాలు కానీ, వారి వ్యక్తిగతంగా జరిగినటువంటి సంభాషణ కానీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు కానీ ఎవరికి మూడో వ్యక్తికి తెలియకపోయినప్పుడు కానీ అన్నీ తెలిసినట్టు కొంతమంది కావాలనే వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్లో ముఖ్యంగా కరాటి కళ్యాణ్ కానీ, శేఖర్ భాష కానీ, అలాగే మరొక విజ్ఞానికి సంబంధించిన వ్యక్తి కానీ వీరందరూ కూడా కావాలనే ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి ఏమి తెలియకపోయినా కూడా కావాలనే ఈమె నేరస్తురాల్లాగా కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళు సైబర్ క్రైమ్ని ఆశ్రయించడం జరిగింది. వారిపైన నిన్న సైబర్ క్రైమ్లో కూడా కేసు నమోదైనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇదో పక్క ఉంటున్నప్పుడు దాదాపు 10 రోజులు అయిపోయింది. 10 రోజుల నుంచి కూడా హర్ష సాయి ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అతను పట్టుకుంటాం, ఇక్కడ పట్టుకుంటాం అనేసి కూడా అనేక వార్తలు వచ్చాయి. ఏకంగా బాధితురాలు సిపిని కలిసి అతను దేశం విడిచి పారిపోకుండా చూడాలంటూ కూడా విజ్ఞప్తి చేసింది. నిన్న మాత్రం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఎప్పుడైతే విదేశాలకి హర్ష సాయి పారిపోయిన సమాచారం అందుకున్న తర్వాత మాత్రం లుకౌట్ నోటీసులు పోలీసులు పంపించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అంతవరకు కూడా సన్నిహితుల్ని, పోలీసులు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, తర్వాత వాళ్ళ పిఆర్ టీంని అందరినీ అనేక రకాలుగా కూడా పోలీసులు విచారించిన తర్వాత వారిపైన నిఘా పెట్టిన తర్వాత హర్ష సాయి హైదరాబాద్ దాటి విదేశాలకు వెళ్ళిపోయాడని కూడా ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులకు కూడా వచ్చింది. అదే అంశాన్ని కూడా ఇటు విక్టిమ్కి సంబంధించినటువంటి న్యాయవాది నాగూర్ బాబు కూడా చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు ఈ సోషల్ మీడియా వేదికగా కొంతమంది యూట్యూబ్లో కానీ, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ తప్పుడు థంబ్నెయిల్స్ పెట్టి తప్పుడుగా వాయిస్ ఫ్యాబ్రికేట్ చేసినట్టు అవన్నీ కూడా ఆడియోలు ప్లే చేస్తున్నాయి. కాబట్టి వారి బారి నుంచి కూడా కాపాడాలంటూ కూడా బాధితురాలు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత ఈ ఎవరైతే తప్పుడు థంబ్నెయిల్స్ పెట్టినటువంటి వారు కానీ, తప్పుడుగా ప్రచారం చేసిన వారిపైన కూడా కేసులు నమోదు చేయడం, ఇమీడియట్గా కూడా ఆ లింక్స్ అన్ని కూడా డిలీట్ చేయమనేది కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే బాధితురాలు చాలా స్పష్టంగా
ఈ మెగా సినిమాకి సంబంధించిన అంశంలో రైట్స్ విషయంలో కూడా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి, గొడవలు జరిగాయి. దానితో పాటు ఆ రైట్స్ ఎట్లా పరిస్థితులను కూడా దక్కించుకోవాలన్న ఉద్దేశంతోనూ ఈ రకమైనటువంటి దుశ్చర్యకు పాల్పడడానికి కూడా బాధితురాలు ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో, దాంతోపాటు ఈ అంశం అయిపోయిన తర్వాత తనపైన పలుమార్లు అత్యాచారం చేసిన తర్వాత అనేక రకాలుగా కూడా ప్రలోభాలు పెట్టిన తర్వాత ఏకంగా హర్షసాయికి సంబంధించిన వాళ్ళ ఫాదరు ఎంటర్ అయ్యి మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాదంటూ కూడా ఆమె నోరు మూపించడం. అంతే ఆ బాధితులు అప్పుడే వచ్చి కేసు పెట్టించాల్సింది, కానీ ఆ కేసు పెట్టకుండా జాగ్రత్త పడినటువంటి పరిస్థితి కాబట్టి తర్వాత ఆమె ఎప్పుడు ఫోన్ చేసినా ఏం చేసినా అన్ని రికార్డెడ్ చేసి వాళ్ళు పక్కన పెట్టుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే పెళ్లి కాబోయే అతను కాబట్టి పెళ్లి చేసుకుంటాడనే ఉద్దేశంతో కొన్ని పర్సనల్ థింగ్స్ కూడా ఆమె షేర్ చేసుకున్నట్టుగా అవి కూడా బయట పెట్టేస్తున్నారు. పిఆర్ టీం అంటూ కూడా ఆమె హైకోర్టుని ఆశ్రయించే నేపథ్యంగా పడుతుంది. అయితే దాదాపు సంవత్సరం పాటు పెళ్లి చేసుకుంటారనేసి కూడా వీళ్ళు తాసారం చేశారు. ఇప్పటి వరకు కూడా దానిపైన పురోగతి లేదు. ఒక పక్క సినిమాకి సంబంధించిన అంశము, తర్వాత వ్యక్తిగతంగా ఈ రకంగా హీనంగా చేయడము, ఇవన్నీ చూసిన తర్వాత ఆమె కేసు పెట్టినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పుడు వాళ్ళ హర్షసాయికి సంబంధించిన ఫాదర్ రాధాకృష్ణ అనేది కూడా ఆమె ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో వీరిపైన కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు కూడా ఈ మరొక యూట్యూబర్ ఇమ్రాన్ పైన కానీ రాధాకృష్ణ పైన కూడా కేసు నమోదైంది అనుకున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే యాంటిసిపేటరీ బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కోసం వాళ్ళు హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు వాళ్ళకి చీవాట్లు పెట్టింది. అసలు ఎఫ్ఐఆర్ కాపీలో మీ పేరే లేదు, మీ పైన కేసు నమోదు కాలేదు, మీరు ముందస్తు బెయిల్ కోసం ఎట్లా వస్తారు, ఒకవేళ మీరు పైన కేసు నమోదైతే ఎఫ్ఐఆర్ నమోదైతే అప్పుడు మళ్ళీ రండి అనేసి కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యంగా ఏర్పడుతుంది. సో ఈ కేసుకు సంబంధించిన పలు అంశాలన్నీ కూడా చాలా గోప్యత కూడా పాటించాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు ఉన్నారు. దాంతోపాటు విక్టిమ్కి సంబంధించిన వివరాలు కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కూడా బయట పెట్టకూడదు, అవి ప్లే చేయకూడదు కూడా ఇప్పటికే హైకోర్టు ఒక ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ రానా.